Hello all, welcome to Merit Minds. ఈ రోజు మనం as part of our daily news analysis 4 important articles అనేవి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నిన్న మనం ఒక MCQ సాల్వ్ చేయాల్సింది ఉంది. సో రీడ్ ద క్వశ్చన్. Zangezur corridor is related to ఇజ్రాయిలా, గాజానా, అర్మీనియా, అజర్బైజానా, తైవానా. సో జాంగ్జూర్ కారిడార్ అనేది అర్మీనియా, అజర్బైజాన్కి రిలేటెడ్గా ఉన్న కారిడార్. మరి ఈ కారిడార్ యొక్క మ్యాప్ పాయింటింగ్ అండ్ డీటెయిల్స్ అబౌట్ ద కారిడార్ చూద్దాము. సో చూడండి, అసలు జాంగ్జూర్ కారిడార్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడికి కనెక్ట్ అవుతుంది అంటే అజర్బైజాన్ టు నక్చివన్ రీజియన్ బై పాసింగ్ త్రూ ద సదరన్ పార్ట్ ఆఫ్ అర్మీనియా. అంటే బాకు ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అజర్బైజాన్. బాకు క్యాపిటల్ నుంచి సదరన్ పార్ట్ ఆఫ్ అర్మీనియా నుంచి నక్చివన్ రీజన్ ఆఫ్ అజర్బైజాన్ నుంచి కార్స్ రీజన్ ఆఫ్ తుర్క్వేకి కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కారిడార్. ఇట్ విల్ లింక్ అజర్బైజాన్స్ క్యాపిటల్ బాకు టు కార్స్ ఇన్ టుర్కే గోయింగ్ త్రూ అర్మీనియా నియర్ ఇరానియన్ బార్డర్. సో ఇది ఇంపార్టెంట్. కార్స్ రీజన్ ఒకటి చూసుకోండి, బాకు చూసుకోండి, అండ్ ఈ కారిడార్ ఏ కంట్రీస్ని టచ్ అవుతుంది కూడా చూసుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ద ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే వచ్చేసి వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని లాంచ్ చేశారు. సో అసలు ఇది ఏం ప్రోగ్రామ్, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో అసలు ప్రైమరీ గోల్ వచ్చేసరికి టు ఎడ్యుకేట్ ద ఫార్మర్స్ రిగార్డింగ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్. సో ఫార్మర్స్కి ఫార్మింగ్లో వచ్చిన న్యూ టెక్నాలజీస్ గురించి ఎడ్యుకేట్ చేయడమే ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఇంకొకటి వచ్చేసరికి గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఫార్మర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈజ్ ద సెకండ్ ఆబ్జెక్టివ్. అండ్ థర్డ్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి సాయిల్ హెల్త్ కార్డ్స్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. సో దీస్ 3 ఆర్ మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. మరి ఇది ఎప్పటి నుంచి ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఇండియాలో అంటే 29th మే టు 12th జూన్ 2025 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. మరి ఎంతమంది ఫార్మర్స్ని కవర్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 1.5 crore ఫార్మర్స్. సో ఇవి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. మరి ఏ మినిస్ట్రీ ఇన్వాల్వ్ అయి ఉంది అంటే యాజ్ యూజువల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇది కోఆర్డినేట్ ఎవరు చేస్తున్నారు అంటే ICAR అండ్ CIFA. CIFA ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్. సో ICAR అండ్ CIFA కోఆర్డినేట్ చేస్తున్నారు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఇవి ఇంపార్టెంట్ డీటెయిల్స్. Now moving on to MCQ about this topic. Consider the following statements regarding Vikasit Krishi Sankalp Abhiyan. Vikasit Krishi Sankalp Abhiyan aligns with Prime Minister Shri Narendra Modi's vision of lab to land. Second, it aims to promote developed agriculture and contribute to the broader goal of Vikasit Bharat by 2047. Select the correct answer. 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. First స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ అలైనింగ్ విత్ నరేంద్ర మోడీస్ విజన్ ఆఫ్ ల్యాబ్ టు ల్యాండ్. ఇది కరెక్టే. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. దీని ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఆర్ అలైనింగ్ విత్ ద వికసిత్ భారత్ 2047 ఆబ్జెక్టివ్స్. సో ఇది కూడా కరెక్టే. ఆన్సర్ వచ్చేసి సి, బోత్ 1 and 2. Moving on to second topic of the day is about Hawaii's Kilauea volcano which is erupted recently. దాని లావా ఈఫిల్ టవర్ అంత హైట్కి పెరిగిందంట. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ విచ్ ఈస్ ఇన్ న్యూస్. సో క్వశ్చన్ చూడండి, కిలూయా వాల్కెనో ఇస్ విచ్ టైప్ ఆఫ్ వాల్కెనో? షీల్డా, కాంపోజిటా, కాల్డెరానా, మిడ్ ఓషనిక్ రిడ్జా? ఇది మ్యాప్ అండి. హవాయ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ USA. సో హవాయిలో కిలూయా వాల్కెనో అనేది ఎరప్ట్ అయింది. మరి ఇది ఏంటి అంటే దిస్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ యాక్టివ్ వాల్కెనో. ఏ టైప్ అంటే షీల్డ్ టైప్ వాల్కెనో. ఇది గుర్తుంచుకోండి, దిస్ ఇస్ ఏ షీల్డ్ టైప్ వాల్కెనో. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఐలాండ్ హవాయ్ ఏంటి? వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ USA. సో రిమెంబర్ దట్. కిలూయా మౌంటైన్. సో ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏమైంది? కిలూయా వాల్కెనో ఇస్ విచ్ టైప్ ఆఫ్ వాల్కెనో? షీల్డా, కాంపోజిటా, కాల్డెరానా, మిడ్ ఓషనిక్ రిడ్జా? So we already discussed it is shield type of volcano. So this is also important. Third topic of the day వచ్చేసి about battery ఆధార్. బ్యాటరీ ఆధార్ అంటే ఏంటి చూద్దాం. టాటా ఎలక్సీ వాళ్ళు ఒక టెక్నాలజీ అనేది డెమాన్స్ట్రేట్ చేశారు ఆన్ ఇట్స్ MOBIUS
ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ మీద బ్యాటరీ ఆధార్ రిలేటెడ్ ఉన్న టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేశారు. ఎవరు చేశారు? టాటా గ్రూప్ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు. మరి ఇది ఏంటి అంటే ఎవ్రీ బ్యాటరీకి ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ నెంబర్ అనేది ఇస్తున్నాము. ప్రతి బ్యాటరీకి ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ అని ఇస్తున్నాము. ఎందుకు ఇస్తున్నాము? దాని బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి ట్రాకింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆరిజిన్, బ్యాటరీ కెమిస్ట్రీ, సేఫ్టీ సర్టిఫికేషన్ అండ్ లైఫ్ సైకిల్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయొచ్చు. ఆ డిజిటల్ నెంబర్ ద్వారా యూ కెన్ ట్రాక్ ఆల్ దీస్ డీటెయిల్స్. ఇంకోటి ఏంటి? మానిటరింగ్ ద క్రిటికల్ పారామీటర్స్. బ్యాటరీ యొక్క ఛార్జ్ అండ్ డిశ్చార్జ్ సైకిల్స్ కూడా మనం మానిటర్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్ ఆఫ్ ద డిజిటల్ ఐడెంటిటీ. అండ్ థర్డ్ బెనిఫిట్ వచ్చేసరికి రెగ్యులేటరీ టూల్ టు కర్బ్ ద స్ప్రెడ్ ఆఫ్ కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్. ఏదన్నా కౌంటర్ఫీట్ ప్రోడక్ట్స్ని కూడా ఆపడానికి మనకు ఒక రెగ్యులేటరీ టూల్ లాగా వర్క్ అవుతుంది. అండ్ బూస్ట్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. కన్స్యూమర్స్ కనుక ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ట్రాక్ ఎవ్రీథింగ్, వాళ్ళలో కూడా కాన్ఫిడెన్స్ పెరిగి దే విల్ చూస్ ద బెటర్ బ్యాటరీస్. కాబట్టి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఆఫ్ హ్యావింగ్ యువర్ యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ. సో దిస్ ఈస్ బ్యాటరీ ఆధార్. అంటే మనుషులకు ఆధార్ ఎలా ఉంటుందో బ్యాటరీస్ కూడా ఆధార్ లాంటిది తీసుకొద్దాము అనుకునేదే. దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద టాటా వాళ్ళది. కానీ దిస్ ఐడియా ఆరిజినేటెడ్ ఫ్రమ్ డిఎస్టీ, దట్ ఈస్ యువర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ క్వశ్చన్ చూడండి. Battery Aadhaar initiative was launched under the Department of Science and Technology at the Battery Summit 2025. This is correct statement. టాటా వాళ్ళు ఒక టెక్నాలజీని డెమాన్స్ట్రేట్ చేశారు, కానీ ద ఐడియా ఆరిజినేటెడ్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్ ద బ్యాటరీ సమ్మిట్ 2025. అండర్ దిస్ ఈచ్ బ్యాటరీ ప్యాక్ వుడ్ బి అసైన్డ్ ఏ యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ. మనం అనుకున్నాం కదా, సేమ్ లైక్ ఆధార్ ఫర్ హ్యూమన్స్, ఒక యూనిక్ డిజిటల్ ఐడెంటిటీ అనేది ప్రతి బ్యాటరీకి ఇస్తున్నాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఏమైంది ఇప్పుడు? సి, బోత్ 1 and 2. సో బ్యాటరీ ఆధార్ అనేది ఏంటి అంటే మనం ఏమనుకున్నాం, టాటా ఎలక్సీ గ్రూప్ వాళ్ళు ఒక ఐడియా అనేది వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టారు. కానీ ఆ ఐడియా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది అంటే ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాటరీ సమ్మిట్. అది గుర్తుపెట్టుకోండి. దాని బెనిఫిట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి మీరు మీ మెయిన్స్ ఆన్సర్లో యూ కెన్ ఇంక్లూడ్ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కలరా గురించి. కలరా ఎందుకు డిస్కస్ చేయాల్సి వచ్చింది అంటే సుడాన్ క్యాపిటల్లో కలరా వల్ల 70 మంది చనిపోయారంట. సో అసలు కలరా అనేది ఏంటి, దేనివల్ల అది కాజ్ అవుతుంది, దాని గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి టు స్టాప్ స్ప్రెడ్డింగ్ ఆఫ్ కలరా, అండ్ గ్లోబల్గా ఏం ఇనిషియేటివ్స్ ఉన్నాయి అనేవి డిస్కస్ చేయాలి. సో కలరా అంటే ఏంటండి? ఫస్ట్, అక్యూట్ డయేరియల్ ఇన్ఫెక్షన్. ఇది దేనివల్ల కాజ్ అవుతుంది అంటే డ్రింకింగ్ అండ్ ఈటింగ్ ఆఫ్ కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ వాటర్ వల్ల వస్తుంది. మరి దేనివల్ల కాజ్ అవుతుంది అంటే విబ్రియో కలరే. రిమెంబర్ దిస్ ఈజ్ ఎ బ్యాక్టీరియం, అంటే బ్యాక్టీరియా వల్ల వస్తున్న డిసీజ్. అండ్ కాజెస్ ఏంటి? డయేరియా అండ్ డీహైడ్రేషన్ వస్తుంది దీనివల్ల. అంటే సిమ్టమ్స్ వచ్చేసరికి సివియర్ డయేరియా అండ్ డీహైడ్రేషన్. ఒకవేళ మనం దీన్ని అలాగే వదిలేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ అన్అటెండెడ్, చాలా ఫేటల్ కూడా అవ్వచ్చు. అంటే అది వచ్చిన కొన్ని అవర్స్లోనే ద పర్సన్ కెన్ డై అనమాట. సో అంత ఫేటల్ డిసీజ్ ఇది ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అన్అటెండెడ్. సో సిమ్టమ్స్ గుర్తుంచుకోండి, సివియర్ డయేరియా అండ్ డీహైడ్రేషన్ అవుతుంది. అండ్ దేనివల్ల కాజ్ అవుతుంది అంటే బ్యాక్టీరియా వల్ల కాజ్ అవుతుంది. ఏ బ్యాక్టీరియా అంటే విబ్రియో కలరే. ఈ రెండు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇండియాస్ ఎఫర్ట్స్ ఏంటి టు స్టాప్ ద స్ప్రెడ్డింగ్ ఆఫ్ కలరా అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్. ఏ డిసీజ్ తీసుకున్నా ఇఫ్ యూ అబ్జర్వ్, నిన్న మలేరియా కూడా మనం అంతే డిస్కస్ చేసాం, వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. అలా ఏ డిసీజ్ తీసుకున్నా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది యూ హ్యావ్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ దెమ్. సో ఇప్పుడు కలరాది చూడండి, వాష్ స్ట్రాటజీ అని ఇండియా వాళ్ళు ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. వాష్ స్ట్రాటజీ అంటే ఏంటి? వాటర్ శానిటేషన్ హైజీన్ క్యాంపెయిన్. ఈ క్యాంపెయిన్ వల్ల ఆటోమేటిక్గా మనము కంటామినేటెడ్ కాని వాటర్ని తీసుకుంటాం కాబట్టి కలరా స్ప్రెడ్ అనేది తగ్గుతుంది. సో వాష్ క్యాంపెయిన్ ద్వారా కలరా స్ప్రెడ్ అనేది పీపుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆపుతున్నాము. సెకండ్ ఏంటి? ఓరల్ కలరా వ్యాక్సిన్స్. దిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ హై రిస్క్ జోన్స్. సో ఓరల్ కలరా వ్యాక్సిన్స్ అనేవి కూడా ఇస్తున్నాము. ఎక్కడ ఇస్తున్నాము అంటే ఎక్కడైతే ఎక్కువ కలరా ఇన్సిడెన్స్ ఉందో ఆ రీజన్స్లో ఇస్తున్నాము. సో దట్ ఇమ్యూనిటీ టు కలరా అనేది పెరుగుతుంది జనాల మధ్యలో. సో దట్ ఈస్ ద ఓరల్ కలరా వ్యాక్సిన్.
నెక్స్ట్ విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీస్. ఈ కమిటీస్ ఎందుకు ఫామ్ చేస్తున్నామంటే లోకల్ లెవెల్లో అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్ తేయడానికి కోసం విలేజ్ హెల్త్ అండ్ శానిటేషన్ కమిటీస్ అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దీనివల్ల ఏం ఎన్ష్యూర్ అవుతుంది, క్లీన్ డ్రింకింగ్ వాటర్ అనేది పీపుల్కి ఉంటుంది అండ్ టాయిలెట్స్ అనేవి కట్టడం ఇలాంటివి చేయడం వల్ల పీపుల్లో హ్యాబిట్ కనుక చేంజ్ అయితే ఆటోమేటిక్గా కలరా కూడా తగ్గిపోతుంది అని. నెక్స్ట్ వచ్చేసరికి కలరా హాట్స్పాట్ మ్యాపింగ్. అంటే ఎక్కడెక్కడ కలరా అనేది ఇంకా ఏ ప్యాకెట్స్ ఆఫ్ సిటీస్ ఆర్ ఏరియాస్లో ఉందో అక్కడ మ్యాప్ చేసి అక్కడ మనం తగ్గించడానికి ఇంటర్వెన్షన్స్ తీసుకుంటాం. సో దీస్ ఆర్ ఇనిషియేటివ్స్ అండర్ యువర్ ఇండియన్ గవర్నమెంట్. మరి గ్లోబల్గా ఏమి ఇనిషియేటివ్స్ ఉన్నాయి అంటే ఏ గ్లోబల్ రోడ్ మ్యాప్ టు 2030. ఏంటి టార్గెట్ వచ్చేసి టు రెడ్యూస్ కలరా డెత్స్ బై 90%. 90% వరకు కలరా డెత్స్ అనేవి తగ్గించాలి ఎప్పటికల్లా 2030 కల్లా. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు, 2017లో లాంచ్ చేశారు. మరి WHO ఏం చేసింది, WHO హ్యాస్ రీవెటలైజ్ ద గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కలరా కంట్రోల్. సో WHO కింద గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కలరా కంట్రోల్ అనేది ఉంది. దేనికి ఇది పనిచేస్తుంది అంటే టు ఎరాడికేట్ కలరా. సో దీస్ 2 ఆర్ యువర్ గ్లోబల్ ఇనిషియేటివ్స్, దీస్ 4 ఆర్ యువర్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. మరి క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కలరా. కలరా is primarily transmitted through contaminated water or food. Second statement, causative agent of cholera is Salmonella typhi. Which of the above statement is or are correct? A, only 1, B, only 2, C, both 1 and 2, D, neither 1 nor 2. So చూడండి, కలరా ట్రాన్స్మిటెడ్ త్రూ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్ కరెక్టే. కాజేటివ్ ఏజెంట్ వచ్చేసరికి సాల్మోనెల్లా టైఫీ కాదు, వీ హ్యావ్ సీన్ విబిరియో కొలెరా బ్యాక్టీరియం వల్ల అవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ వల్లే వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ, ఓన్లీ 1. నౌ మూవింగ్ ఆన్ టు MCQ ఆఫ్ ద డే. ఈ MCQ కూడా రీసెంట్ న్యూస్ నుంచే ఇచ్చాను, దీనికి రేపు మనం డిస్కస్ చేద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కాలా నమక్ రైస్ రిసీవ్డ్ ఏ జోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సెకండ్, కుంభకోణం వెట్రిలై ఆర్ బీటల్ లీఫ్ or palm leaf was recently granted a GI. Choose the correct answer. A, 1 only, B, 2 only, C, 1 and 2, D, neither 1 nor 2. So దీని ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. రేపు యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ న్యూస్ అనాలిసిస్ ఫస్ట్ దీని ఆన్సర్ డిస్కస్ చేసి విల్ స్టార్ట్ అవర్ న్యూస్ అనాలిసిస్. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.